కూరకు దొరికినట్టే ఇక కొండ చూడు ఎట్లా తీస్తాను చూడండి మొత్తం ఆగం అవుతున్నాయి ఇవి అయితే అట్లా చిన్న చేప చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే బకెట్ పట్టుకున్నాం, రింకు బాటిల్ పట్టుకున్నాడు, మను వచ్చేసి దోమల తెర కొత్తగా అయితే ఓపెన్ చేసి పట్టుకున్నాడు. ఎందుకోసమో మీకైతే అర్థమై ఉంటుంది. నిన్న అయితే నైట్ అయితే కొంచెం అయితే వర్షం కొట్టింది, అక్కడైతే చేపలు అయితే దొరుకుతున్నాయట. మా ఊరు కొందరు అయితే పట్టుకొచ్చారు. దానికోసం అయితే మేము పడదామని అయితే వెళ్తున్నాం. రింకు పొల్లు ఈత కొట్టి పడదామని అయితే రెడీ ఉన్నాడు. ఎందుకంటే మేము మొన్న చెరువులో పట్టాం కదా పెద్ద పెద్ద చేపలు, అంతకుముందు వావలో కూడా మాకైతే చాలా బొమ్మలు అయితే దొరికాయి ఆ రోజు, కొరమీన్లు. అలాగే ఈ రోజు కూడా దొరకాలని అయితే మేమైతే వెళ్తున్నాము. ఈ దోమల తెర పట్టుకొని ఇంకా మేము బకెట్ కూడా పట్టుకెళ్తున్నాం. ఎందుకంటే అవి చనిపోకుండా ఇందులో వేసుకున్నాం అంటే మాకు 2 days తిందామని అయితే ఇందులో అయితే ఉంటాయి కదా పానంతో. అందుకోసం అయితే ఇది కొంచెం కానీ అసలు దొరికాయో తెలియదు. అక్కడికైతే వెళ్ళినాక మీకు ఏమేమి చేపలు దొరికాయి ఎలా అనేది మొత్తం అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరైతే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, లైక్ చేసి అయితే వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. వీడియోస్ అయితే మీకైతే మేము పెట్టిన వెంటనే వచ్చేస్తాయి. మాకు చిన్న చేపలు దొరుకుతాయా, పెద్ద చేపలు దొరుకుతాయా, ఇంత దొరుకుతాయా, రింక్ అంతా దొరుకుతాయా అయితే తెలియదు. మా ఊరు వాళ్ళకైతే పెద్ద పెద్ద అయితే దొరికాయట వెళ్ళిన వాళ్ళకు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. అసలు చేపలు కూడా దొరకాయా కూడా తెలియదు, చిన్న చేప కూడా. చూడండి మేమైతే అందుకోసమే దోమ తెరను అయితే తెచ్చేసాము. దీంతో అయితే మనకు చిన్న పురుగు కాంచెలు అయితే దొరుకుతుంది. ఇది ఎందుకంటే అంత చిన్నగా ఉంటుంది, తప్పించుకోవడానికి అయితే వీలు ఉండదు. ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం, లెట్స్ గో. రింకు చేపలు దొరికాయా నువ్వేమనుకుంటాను? అంతేనా? నువ్వు పోయి చూసినావా? ఓకే ఇక దగ్గరికి అయితే వచ్చేసాం, మనకు ఊర్రకైతే వచ్చేసాం. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మేమైతే మనం ఇప్పుడు ఎండ్రికాయలు కూడా వెళ్తాయి రా ఈ ఒడ్ల పొంటి. ఆగో నేను అనుడేంది రెండు ఎండ్రికాయలు వెళ్ళండి. అరే కుమార్గా పట్టుకో. ఓ నిజమే, ఇగో అగ్గో ఇక్కడనే రంధ్రం ఉన్నది బయట చూడండి. నేను ఫోనియా ఏది కూరకు అయినట్టేనా? చూసిరు కదా ఏది అది? అగ్గో చూసినా మనం ఒకటి పడతావా? నువ్వు పట్టవా? ఏయ్ ఒకటే దగ్గర రెండు, పాపం మంచిగా ఆడుకుంటున్నాయి బిడ్డలు. కూరకు దొరికినట్టే ఇక కొండ చూడు ఎట్లా తీస్తానో మనం. ఓకే ఇంకొక 2 అయితే ఇవే కూర అవుతాయి ఒకళ్ళకు. ఒకసారి చూడండి వీటిని. ఇప్పుడైతే మేమైతే చేపలు పట్టే కాలువనైతే వచ్చింది, చూసారా? ఇదే కాలువ, ఇందులోనే మేమైతే చేపలు అయితే పట్టాలి. ఇప్పుడు ఓకేనా? అందరం సిద్ధం అయిదామా? ఎండ్రికాయలు ఇక్కడనే ఉన్నాయి. చెప్పులు మర్చిపోయారు, చేపలు పడదామని వచ్చి కావచ్చు. అయ్యో కొడుకు ఇక్కడ పెట్టేసిన, ఇందులోనే మనం పడదాం. ఓకేనా? చెప్పులు ఇడుచుకోరు ఇక, అందులో బురదల కష్టం అవుతుంది. అరే మనం కుమారన్న నేను ఇక్కడ పెడతాం వాళ్ళ, మీరిద్దరు అక్కంచెల్లి చేపలు కొట్టుకుంటూ రావాలి. మీరు ఫస్ట్ ఇట్లా వాడి ఊరికి అక్కడ దాకా జాగ్రత్త, పాములు ఉంటాయి చూసుకుంటావా అండి. మేము ఇక్కడ దిగి పట్టుకుంటాం. అబ్బో బాగానే లోతున్నది. ఇగో అమ్మ ఒక చేప ఇటు వేయిందిరా, ఇది మా వెనక ఎగిరింది ఒకటి. పట్టు మంచిగా ఇట్లా టైట్ గా పట్టుకో. దిగురుగా మేము పెట్టేసాం, ఇంకా ఓరి ముందుకు అక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే ఇంకా ఇంకొంచెం ముందుకోయి, అందుకే ముందుకోయి కొట్టుకోవాలి. ఇంకొంచెం ముందుకోయి దిగురి దునుకో. రాండిగా అగ ఉన్నాయి కొడుకరాడికి చేతులతో చేతి పట్టి మొత్తం లోపలి అటు ఇటు కాలు తాకిపోయిందిరా. నిజంగానే ఉన్నాయిరా,
ఉన్నాయి అనకరారి జరుగు ఇంకా జరుగు అడుగు ఉన్నాయి రా రవ్వులు ఉన్నాయి. ఇప్పుడు ఒక నా కాలు కాడికి చచ్చిపోయిందిరా. రారి మొత్తం బొర్రురి బొర్రురి బొలుపురు బొలుపాలి బాగా బొలపాలి. రారి మంచి కడల కానూరి అనూరి. అనూరి గిరగిరారి. ఇంకా అనూరు. అమ్మ నడుము పోతాను డాడీ. వీళ్ళు అన్నడికి ఒక్కటి కూడా రాదు ఉన్నారు. చిన్న చిన్న బుడవరగల పేం వాళ్ళే. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ చిన్న చిన్న చేపలే పడ్డాయి. ఇప్పుడైతే కుమార్ అయితే వేయండి కొట్టుకురాను. మళ్ళీ అయితే పెడుతున్నాం వాళ్ళ ఇందులో. ఇంకో ఇరుకోకో పట్టుకోపో అట్లా. ఎంతకాయలు మాత్రం మట్టున్నాయి. కనిపిస్తానయా కుమారన్న? రెడీ ఉన్నాం మనం. ఒక్క బుడవరగ పడ్డది. బుడ్డ వరకులు అరే పడ్డాయి పడ్డాయి పడ్డాయి. కెమెరా జల్ల కూడా పడ్డది. జల్ల చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు అయితే పడ్డాయి. ఇక్కడ ఒక జల్ల పడ్డది చూడండి. తర్వాత ఈ 3 వేరే ముళ్ళ చేపలు పడ్డాయి. ఇంకొకటి ఇది అయితే ఉషనకొక్క అంటారు, ఇది కూడా పడ్డది. అంటే చేపలు అయితే ఉన్నాయి ఇందులో. ఇక జల్ల చూడండి ఫ్రెండ్స్, దీని పేరే జల్ల. దీనికి 3 ముళ్ళులు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే దొరికినాయి ఇవి. ఫస్ట్ టైం అయితే చిన్న చేపలు అయితే దొరికాయి. ఇప్పుడు ఇవి బకెట్లో అయితే వేస్తున్నాం. చూడండి కుమార్ అన్న అయితే ఎంట్రకాయల కోసం ఇంకొకటి ఉంది మనం చూస్తున్నాడు. ఓకే రైట్, పట్టేసాయి అటు. కుమార్ మళ్ళీ పెడదామా? ఓకే ఫ్రెండ్స్, ఇంకొంచెం అయితే ముందుకైతే వెళ్ళి అయితే పెడతాము. ఇక్కడ చిన్న చేపలు పడ్డాయి కదా డాడీ, ఇట్లా పట్టుకొని పోదామా దీంట్లోనే? అంటే పెద్ద చేపలు ఎదురెక్తే మీది ఇట్లా నైట్ వాన కొట్టింది కాబట్టి మీది ఉంటాయి. మీది కొద్ది చేపలు కాళ్ళు పైకి అయితే మేము ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. కొద్దిగా పైకి అయితే వెళ్ళి మళ్ళీ ఒకసారి జాలు పెట్టి అయితే చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఎంట్రకాయనైతే ఉంది. అదైతే మనకు దొరకడం లేదు, నీళ్ళలోకి అయితే వెళ్ళిపోయింది. మనం దానికైతే భయపడుతున్నాడు, పట్టడం అయితే లేదు. 2 చేతులు పట్టాలి మనం. 2 చేతుల మీద నుంచి ఇలా చేతులు అని. ఏమైంది? ఇది ఒడ్డుకు అస్సలేదు. ఒడ్డుకు రాదు, అది నువ్వే నీళ్ళలో గిట్ల మీద చేయాలి. ఏమన్నది డైరెక్ట్ గా గిట్ల మీదకి చేసి ఒత్తి గిట్ల గిట్ల చూడు, ఇట్లా ఒత్తి ఇట్లా అనమాట ఒత్తు పట్టే విధానం. మనం అయితే భయపడుతున్నాడు. గిట్లా అని చేతులు వేయాలి, మీదకి వెళ్ళి గిట్ల పట్టాలి. దీనికి గిట్ల పడితే ఏమైతుంది? పట్టు, ఇది ఏం చేయదు. తర్వాత ఇగో టీం 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 డైరెక్ట్ పట్టే వెళ్ళిపోతున్నాడు. ఇగో ఓకే, దీంతో 3 ఎండ్రకాయలు అయితే దొరికాయి. ఇది ఇంకో చూడండి ఫ్రెండ్స్, కుమార్ అన్న అయితే అక్కడైతే పెద్ద గంగ ఎంట్రకాయనైతే పట్టేస్తున్నాడు. అదొక పెద్ద రంధ్రంలోకి అయితే వెళ్ళింది. దాన్ని అయితే తీస్తున్నాడు చేయి పెట్టి. లోపల మరి పామును పడతాడా? అగో పట్టేశాడ్రా మనం. ఏ కడుక్కోనరా. చూడండి ఫ్రెండ్స్, గంగెరకాయ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దొరికిన గంగెరకాయ ఇదే. కుమార్ పట్టిన గంగెరకాయ చూడండి, అది మస్తు పవర్ఫుల్ గా ఉంది. చూడండి, ఇవేమో రెడ్గా ఉన్నాయి, అదేమో బ్లాక్ ఉంది. చూడండి కుమార్ అన్న అయితే ఇంకా చెయ్యి అయితే పెట్టేసి అయితే చూస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇందులో అయితే వల పెట్టి అయితే అక్కడికి వెళ్ళి అయితే కుమార్ అయితే కొట్టుకొస్తాడు. మేమైతే ఇక్కడ పట్టుకుంటాం వల. ఇందులో అయితే చేపలు దొరుకుతాయా లేదా అయితే చూద్దాం. ఎండ్రికాయలు అయితే మంచిగా దొరికినాయి కానీ చేపలు అయితే దొరకలేవు. ఇక్కడ ఒక ఎండ్రికాయ కూడా ఉంది. మనం నీళ్ళలో మునిగింది, వైట్దే. అది నేను ఇంతకుముందు పట్టు అటు. ఇక మీరు ఓరి అడిది కోరి పెట్టరా మనం. ఏ రింకు ఆడకు, ఎండ్రికాయ కొరుకుతుంది మరి. ఇక నువ్వు ఈ మధ్యలో నిలుస్తున్నావురా. అట్లా పడరా మా నాన్న వెనక నుంచి. అట్లా వాడు మా నాన్న వెనక నుంచి రా. ఇక్కడ మధ్యలో పట్టుకో, ఇట్లా లేవకుండా పట్టుకో జాలి. మధ్యలో వత్తు, ఇట్లా కిందికి వత్తు జాలిని ఉండి. వచ్చినావా? అటు నిల్చో, ఇక మా నాన్న అవుతా నిల్చో.
కింది కాను మనం ఇది కింది కాను. రింకు ఇది కొట్టు అత్తానాయి అత్తానాయి. మనం రెడీ ఉండు అత్తానాయి. మనం రెడీ ఉండు రైడా. అయ్యో చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఒకటి రవ్వు పిల్లలు 2 పడ్డాయి, ఒక బొమ్మ అయితే పడ్డది. చూడండి వాళ్ళ బకెట్ బకెట్ అదే అవును వెనుకుంది. ఇలా పెట్టు మరి ఎండుకాయలు ఉరకాయి కదా. కొరకాయి బొమ్మేసాయి బొమ్మ మంచిగా పట్టు. చూడండి వావ్ ఇలా చిన్న చేప. సంతోషపడే లోపే బొమ్మనైతే దొంగైతే వెళ్ళిపోయింది. అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే దాని అయితే పడుతున్నాము, మళ్ళీ దొరుకుతుందేమో అని. మనం ఇంట్లో బోరుతారా ఇట్లా కాలే అంత మంచి చూడాలి అన్నీ వచ్చింది. గుడ్డ వరకే వచ్చింది ఉత్తదే ఇది. ఓకే ఫ్రెండ్స్, అదైతే ఇప్పుడైతే పట్టాము. చేపలు అయితే ఏం పడలేదు, పడ్డది వేయింది వేస్ట్ గా. చూడండి ఫ్రెండ్స్, డాడీ మళ్ళీ అయితే పడుతున్నాము. టైట్ కావాలి, బాగా టైట్, మంచి ఫుల్ టైట్. పోతాను దగ్గర ఓకే అండలోకి వెళ్ళి ఇంకో టైట్ కింద కూర్చుతామంటే ఇవన్నీ సెట్లు అయినా తుంగ. ఫ్రెండ్స్ ఓన్లీ ఈ చిన్న చేపలు పడ్డాయి, బొమ్మలే తప్పించుకున్నాయి. వీటిని అయితే ఇందులోనే వదిలిపెడుతున్నా. బొమ్మనైతే తప్పించుకుంది. పడ్డ బొమ్మ వేయింది బాధ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో 3 చేపలు అయితే పడ్డాయి ఇందులో. ఇవన్నీ నడిచే చేపలు. ఇగో వీటికి ముళ్ళు ఉంటాయి, చూశారు కదా, దయ్యం చేపలు అన్నట్టు ఇవి. బకెట్ లేద్దామా? ఇదొక ఈ చేపనైతే వదిలేస్తున్నాం. ఈ చేపలు ఆ చేపలు కనబడతాయి. నేను వదిలేయంటావా రింకు? బకెట్ అక్కడ ఉంది. ఇది ఓదాట కదా రింకు, అలిగింది పాపం, ఇది ఓదాట ఉండని పడు. ఇంకొకటి కూడా ఉంది కదా మన కింద. ఏది బొమ్మ పడ్డదా? ఏది ఉన్నది లేపు వచ్చింది కానీ అట్రా ఆ కడకరా పోందా. అది కాదు బొమ్మ అయితే పడ్డది మళ్ళీ సక్సెస్. అది కాదు లోపల మట్లే ఉన్నది కదా అక్కడ అట్రా అండి. కానీ మెయిన్ అయితే దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. మళ్ళీ పోయిన చేప అదేనా మరి ఇంకోట ఇది జరుగు. ఈ బకెట్ అది రింకు ఇటు అటు నీళ్ళు ఇటు ఇటు దులుపాలి. ఇంకో చూసారు కదా బొమ్మ అయితే ఇగో చూస్తున్నారు కదా ఇంట్లో మొత్తం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. ఇగో ఈ చూసిరా ముళ్ళ చేపలు ఎడమైనా ఇక్కడ నీళ్ళల్లో ఇక నీళ్ళలో ప్రయోగం చేద్దాం. ఇగో చూసారు కదా మన బొమ్మ అయితే ఎలా ఉందో. ఇగో ఓకే ఇక అందులో ఈ బకెట్లో ఇంకా ముళ్ళ చేపలు ఉండే కదా. పెద్దగా ఉంది డాడీ దానికన్నా. పడతాను కింద పడ్డాయో ఏవి నడుస్తాను నాకు ఒకటి పడ్డది, ఇంకో దానికి వస్తున్నాను. వాళ్ళకి నీళ్ళలో బకెట్ లేదాం. చూడండి ఈ చేపలు అయితే చూస్తున్నారు. ఇప్పుడు బొమ్మను అయితే మన బకెట్ లోనే తీస్తున్నాను. మళ్ళీ దొరుకుతుంది రింకు, మరి జాగ్రత్త. నడిచే చేప, ఇక నడిచే చేపను అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇవన్నీ ఇచ్చినాం. ఇగో ఇంకొకటి ఇంకొకటి చిన్న చేప. డాడీ ఈసారి ఇట్లా పట్టుకొని స్ట్రైట్ గా పారే. ఓకే ఏం
రాండుల్ని. చూడండి ఇక్కడ ఒక చేప, అలాగే ఎండ్రికాయ. అగో ఇక చూడండి ఇప్పటి వరకు మనకు దొరికినాయి అయితే ఇవి. కొంచెం ముందు పోదాం సార్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మళ్ళీ అయితే పెట్టేస్తున్నాం. వేరే కాడికి వచ్చాం, ఇంతకుముందు మనం అయితే అక్కడ పట్టేసాం. కొంచెం రాద్దామా? ఇక్కడ పెడదాం పాటు ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాం. ఏం లేదు. ఓకే మనం రింకు కొట్టుకురాండి ఇక. ఓకే తాకుతానే ఏమైనా చేపలు, కొర్ర మీన్లో రవ్వులో ఏమైనా తాకుతానయా? ఎండ్రికాయలేనా? ఎండ్రికాయలేనా ఏమన్నా కొర్ర మీన్లు రవ్వులు? దగ్గర పురుగు దగ్గర. అయ్యో ఏం బాలేదు ఏంది? పోతాయి పోతాయి పోతాయి. బకెట్ అటే పోవాలి, ఇది మబ్బు ఇక్కడ ఉంటే పడతాయి. ఇంకో కూరకు అయినట్టేనా మనకు? డాడీ ఇగ్గో చూడండి, ఇగ్గో ఎలా ఉందో, ఎగిరింది అనుకో పోయి నీళ్ళలో పడుతుంది రింకు. ఏ ఆగా, ఈ పొలంలో పడ్డాయి అనుకో కథమే, ఇక దొరకదు ఇది. చూసిరా, సూపర్ మంచి నాటు కొర్రమీన్ ఇది, నాటు కొర్రమీన్ ఇది. ఓ అబ్బో గేరెత్తుంది. ఇగ్గో చూడండి ఒక్కసారి దగ్గర నుంచి కూడా. నాటు కొర్రమీన్లు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మా డాడీ వాళ్ళు అయితే అక్కడైతే వల పెట్టారు. ఇక్కడ నుంచి మేము చేపల్ని కొట్టుకుంటూ వస్తున్నాం. ఓకే లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ ఇక్కడైతే పెట్టేస్తున్నాం. ఇంతకుముందు అయితే మనకైతే బొమ్మలు అయితే పడ్డాయి కదా కొర్రమీన్లు, ఇప్పుడు కూడా పడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మంచిగా ఇవాళ కొర్రమీన్ల కూర తినాలి. పెట్టినావా మంచిగా? ఓకే మనం స్టార్ట్. లేపామా? రైటా? ఓ మనం ఏమైంది రో? అమ్మ బరువు బాగున్నది డాడీ. ఓ ఒకటి రెండు అవి ఇంకోటి కనబడతలేదు నీకు? అవి అండులో చూడు, అండు బయట పట్టుకోవా? పట్టుకోవాలి, బయటికి పట్టుకోవాలి. చూడండి ఇదంతా మట్టిలో అయితే రెండు ఉన్నాయి. ఇగో పెద్ద చేప పడ్డట్టు కనిపిస్తున్నాయి. అబ్బో ఓకే ఇప్పుడైతే తీస్తున్నాం. ఎటున్నది అదో అన్నందుకు మళ్ళీ పోతాయి. ఇగో అరే చూడండి మొత్తం అయితే బురద పూసుకో. అగో చూడండి, అరే చూడండి అటుపో. అగ్గో ఎలా వెళ్తున్నాయో. ఇంకో బయట పడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో కొర్ర మీను ఫుల్ సంతోషం అయితే అనిపిస్తుంది. పట్టు చనిపోలే. రింకు నీకు పట్టలేదు, భయపడతా నువ్వు. చూడు కడుగు మనం, కడుగు ఫ్రెష్గా, అంత బురద పూసుకున్నది. పవర్ ఉంది దీనికి. అంతేనా?
మరి అల్ల పోతే దొరకదు ఇక. అగో దాన్ని ఎడితే అటే చూడండి అయ్యో నాటుకొర్ర మీను నేనే చేస్తా వేసేయ్. వేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మనవును రింక్ అయితే ఇది పట్టుకుంటారట. కుమార్ నేనైతే కొట్టుకొస్తాం. వాళ్ళకు కొంచెం కొట్టుకొస్తా వస్తలేవు, జాక్కుంటాయి మంచిగా. తుంగల పోయి ఆ రంధ్రాలలో బుడుగులో మట్టిలో పోయి అయితే జాక్కుంటున్నాయి. వీళ్ళిద్దరితో అయితే పట్టిస్తా. రింకు దిగు, దునుకు, ఈత కొట్టు మెల్లగా. ఇగో ఇగో వాళ్ళ తీసుకొని ఇద్దరు మంచిగా పట్టుకోరు అటు ఇటు. నేను మస్తు పడతా. ఓకే పా కుమార్ నాడు నాడు. ఇంత బరువు ఉండేది డాడీ. మరి బరువు ఉండదు, అది పెద్ద జాలేనే. పెట్టురి. అగో రింక ఎట్లా పడతావు? కింద కింద కూడా పట్టాలి. కిందకెళ్ళి పోతే చేపలు మళ్ళా. ఓకే మేము వెళ్తాను అటు. అట్టు దూరం పో, ఇంకా కడగని పో. ఒక చేప అయినా ఒక ఎండ్రికాయ అయినా ఏదైనా ఒకటి పడాలి మాకు వలలో. అబ్బా మొట్ట పిల్లరా దూరంగా తప్పించుకుందిరా మనం. ఒక్క నిమిషం మీరు పునుకు పట్టాలి కడ. అక్కడ ఒక్కటే మొట్ట పిల్ల తాకిందిరా, మళ్ళా అయితే తాకదు ఇక. చూద్దాం అదో ఎందుకు ఎగిరినట్టు అనిపించిందిగా. అంత మట్టి చూడు. మీరు ఒక్క చేపనైనా పట్టిరా ఇప్పటికి. అంత గడ్డే. అరే బుడ్డ వరకు వచ్చిందిరా. ఇక చూడండి బుడ్డ వరకు పడ్డది. బుడ్డ వరకు పట్టిర్రు అంతే. ఒక్కటే బుడ్డ వరకు వచ్చింది వచ్చింది వచ్చింది. గ్రేట్ ఏరు. బొమ్మ దగ్గరికి చూపెట్టు ఒకసారి. చిన్న బొమ్మ పట్టిర్రు అట్లా చూడండి. చిన్న బొమ్మ పట్టిర్రు. చచ్చిపోయింది అదేం చస్తుంది. అగో చచ్చిపోయిన అడిగేస్తాను. అగో ఆగో నాశకాలు చేస్తాంది. నష్టకాలు ఇక ఇలా అటు ఎగురు ఆయన తలపోయి పడుతుంది నీళ్ళలో. బయట నీళ్ళ లేదంపా, మళ్ళీ దొరకదు. ఓకే ఫ్రెండ్స్, కుర్ర మీను వేస్తున్నాం బకెట్లో. ఓకే మట్టి చూడు ఎంత మట్టి పడుతుందో ఇంట్లో. డాడీ ఇప్పుడు ఎంత ఇట్లా అన్నా గానీ ఆ చేపలు అత్తలేవు, తప్పించుకోండి. మీరు కూడా గ్రేట్ రా, పట్టిరు ఒక షాప్ అంటే. కుమారు నేను ఇలా పడనే పడ అనుకున్నా, ఒక బుడ్డ వరకు పడ్డది. డాడీ ఇట్లా పట్టుకొని మీరే అటు వాడి ఇట్లా. ఇప్పుడు అదే పని చేస్తాం ఇక. అదే పని చెయ్యూరి. ఈ కొట్టి 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 కొట్టుకొచ్చి నిలబడతాను. నడువుదా పట్టు ఎట్లా కొట్టాలి మొత్తం ఇటు పట్టు. కుమార్ ఎండ్రికాయల తర్వాత పట్టి అవుతా. కుమార్ అయితే ఎండ్రికాయ పొక్కల చేయి పెట్టి అయితే పడుతున్నాడు, రంధ్రంలో చేయి అయితే పెట్టి పడుతున్నాడు. అటే పోతుంది వస్తుందా. బలం మీద ఉందా. బలంటానికి బాధ అయిందా. బలంటానికి బాధ అయిందా. ఇంకో రోజు వచ్చి పోస్తాడు. గట్టిగా పట్టుకుందా. ఇగ్గుమంటావా నేను ఇటు క్రేన్ ఏమంటావా. వెళ్ళిందా ఖాతం. అందుకున్నది కొరికిందే కొరికింది. వదిలిపెట్టాడు కుమారన్న. కొరికినా కానీ వదిలిపెడతలేడు. లోపల కబడ్డీ ఆటనే అది. మళ్ళా నువ్వు జరుగు.
ఇంకో జరుగు జరుగు జరుగు. ఆగు. ఓకే సాధించాడు Yes. రంధ్రంలో అంటే కుమార్ని అయితే కొరికేసింది. కొరికినా కానీ దాన్ని అయితే ఇసిపెట్టలేదు ఎండ్రికాయ అని. రంధ్రం ఒకసారి చూడండి దగ్గర నుంచి. రంధ్రం కుమారన్న ఎండ్రికాయ నా తేసాయి. రంధ్రంలోకి వెళ్ళి అయితే పెద్ద ఎండ్రికాయ అయితే పట్టేసిండు. బయట వేసాయి కుమారన్న. ఫ్రెష్. ఓకే ఫ్రెండ్స్, మన కుమార్ని అయితే రంధ్రంలో ఎండ్రికాయ ఘోరంగా కొరికింది. పాపం రక్తం అయితే బాగా వెళ్తుంది. ఈ ఒక్కసారి లాస్ట్ ఇక పట్టి అయితే చూస్తాము. పడ్డాయి అనుకో. వాటర్ తీసుకొచ్చుకున్నాం కానీ చాలా దూరం పెట్టినాం, రక్తం అయితే చాలా పోతుంది కాబట్టి ఇక ఇది ఒక్కసారి పట్టేసి అయితే గడ్డకెళ్ళి పడ్డా పడకుండా అయితే వెళ్ళిపోతాం. మాకు పడ్డ చేపలు ఎండ్రికాయలు మీకు చూపిస్తాం. ఇట్లా ఆంచలు కొట్టూరు ఇట్లా చిన్నగా ఇటు పక్క పడతాం. అంటే దూరం దూరం ఇటు పెట్టే ఇంకా కిందకి. అగో కొడుకులు పడ్డాయి, కొడుకులు రింకు చేపలు పడతాడు. పడ్డాయి. లేపు అగో ఒక్కటి పడ్డది చిన్నది. ఒకటి చిన్నది. ఇటు ఒకసారి పెడదాం పాటు. మనకు చెరువు మాత్రం వచ్చినప్పుడు దొరుకుతాయి కదా. పడ్డది ఒకటి. చందమామ కొడుకునా రెండు పడ్డాయి. చందమామ కొడుకునా కొడుకులు పడ్డాయి. చందమామ కొడుకునా అంటే చందమామ కొడుకులు కాదు. అన్నవాడే ఆకోలే అగో. ఏది పోయిందా? అన్ని వేరేగా అక్కడ అని చెప్పి అన్ని వేరేరా మనం. డాడీ డాడీ పడదాం ఇంకా. మను నాకు ఏళ్ళు మస్తు నొత్తంది. కుమారన్నకు అది కొరికింది కదా, బాగా నొత్తుంది. నొత్తందట. పోదాం పై అద్దు ఇక్కడ నీళ్ళు తాగాలి ఫస్ట్. నేను పోదాం పై. మళ్ళీ మనకు ఆల్రెడీ ఎండ్రికాయలు దొరికినాయి, చేపలు కూడా దొరికినాయి. నాకు ఎండ్రికాయలు కావాలి ప్లీజ్ కుమారన్న, నేను కూర వండుకుంటా. ఇక్కడ నాకు ఏళ్ళు కోరికి నాకు రక్తం పోతుంది. నీకు ఎండ్రికాయలు కావన్నా? ప్లీజ్ ప్లీజ్. ఎందుకు చేపలు తినవా? చేపలు వద్దా? చేపలు తిను, అవి ఉన్నాయి కదా నడిచే చేపలు తిను. అద్దు నాకు ఎండ్రికాయలు కావాలి. మనం కావాలి మాకైతే చేపలే కావాలి. ఎండ్రికాయలు నాకు ఎండ్రికాయలు కావాలి. మొత్తం ఎండ్రికాయ మొత్తం కోరికింది. ఇంకో కావాలంటే ఎండ్రికాయ మళ్ళీ ఒక రోజు మనం వచ్చిన రోజు ఎండ్రికాయలు తీసుకో. ఇక కుమారన్న ఏళ్ళు కొరికించుకున్నాడు కదా, ఇక ఓని పాట. చేపలు మనం అనుకుందాం, ఎండ్రికాయలు కుమారన్న అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, మాకైతే చేపలు అయితే మంచిగానే దొరికాయి. వచ్చినందుకైతే సక్సెస్ అయింది. కానీ నేనైతే పెద్ద పెద్ద రవ్వులు దొరుకుతాయి అనుకున్నా, కానీ దొరకలేదు. కాకపోతే నాకు లాస్ట్ లో అయితే ఎండ్రికాయ కొరికింది. అద్దంటే పట్టిండు ఎండ్రికాయలు. అద్దంటే మేము అసలు ఎండ్రికాయలు ఇక్కడ ఉన్నాయని అనుకోలేదు. కాకపోతే అవే ఎదురొచ్చి అయితే దొరికాయి. కొన్ని అయితే రంధ్రాల చేతులు పెట్టేది తీసాడు పెద్దవి. ఇప్పుడు ఒకసారి అయితే మీకైతే చూపిస్తాడు అన్ని మాకు ఎన్ని దొరికినాయి చేపలు మొత్తం టోటల్ గా చూపిస్తాం వెళ్ళాక. చూడండి ఫ్రెండ్స్, కుమారన్ననైతే అందులోనైతే దొరికిందట, తీస్తున్నాడు. చూడండి ఎండ్రికాయ, పీత 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 పీతలు పీతలు ఈరోజు అయితే సక్సెస్ అయింది. పెద్ద పెద్ద కొండ్లు పెట్టుకొని అయితే చూస్తాం. ఓకే, ఇంకా పట్టేస్తున్నాడు రంధ్రాల నుంచి అయితే. కథ అంటించింది అంటించింది. చూడండి ఆ రంధ్రంలో అయితే పట్టేశాడు పెద్దది. దీని కొండి చూడండి ఎంత పెద్ద ఉందో. వామ్మో, ఇదిగో చూడండి దీని కొండి ఎలా ఉందో. చూశారుగా. అయ్యో అయ్యో బో, కింద పడేసి కొంచెం అయితే పోవు. ఇటు గిరిదికి పట్టు. ఏం కాదు, ఏమన్నది అక్కడ పడితే. కొంచెం అయితే పోవు, మీకు చూపిద్దాం అనుకున్నా కానీ. అమ్మో, అట్లాంటి పని చేయొద్దు. బాగా కష్టపడి పడ్డాడు. ఆల్రెడీ కొరికింది మళ్ళీ ఒకసారి కూడా. ఓకే ఫ్రెండ్స్, మనకు దొరికిన చేపలు ఎండ్రికాయలు అయితే ఇప్పుడైతే కింద పోస్తున్నాం. చేపలు అయితే మొత్తం ఎండ్రికాయలు కొండతో కొరికి అయితే చంపేశాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి చనిపోయి ఉంటాయి. చూడండి ఇంకా కొన్ని చేపలు పానంతో ఉన్నాయి కానీ పాపం కొరికినాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో రక్తం వెళ్తుంది. ఇలా అయితే మొత్తం కొరికేశాయి. చూడండి
మొత్తం ఆగం ఆగం అవుతున్నాయి ఇవి అయితే. ఇగో ఈ ఎండ్రకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇగో ఈ ఎండ్రకాయ దీన్ని పడుతుంది. కొరుకుతుందా? పాపం ఇది ఒకటి చనిపోయింది, దీన్ని కొరికింది బొత్త. అయ్యో ఇవన్నీ చనిపోయినాయి కదా, ఘోరంగా కొరికినాయి కదా అసలు. ఆ చాపీట పడకరా మనం. కుమారన్న చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయిపోయినా అన్న బట్టి? మనం అయితే ఇక ఒకడైతే పట్టేశాడు, మొత్తం అయిపోయినా అన్న బట్టి? అంతే పెద్దవి. ఇగో కొండలు. ఇక్కడ 2 కొండలు అయితే ఉన్నాయి చూడండి. మన చేపలు వచ్చేసి నడిచే షాప్ వెళ్ళిపోతాం. ఇవి బొమ్మలు మనకు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంట్రీకాయనైతే పట్టేశాను. చచ్చిపోయినట్టు యాక్టింగ్ అయితే చేస్తుంది. చూశారు కదా, ఇవైతే ఎండ్రికాయలే, ఇన్ని అయితే దొరికేసాయి. ఒకసారి చూడండి పెద్ద పెద్ద ఎండ్రికాయలు కొండ్లు చూడండి. చూడండి చేపలు ఇంకా పానంతోనే ఉన్నాయి. కొన్ని అయితే కొరికేసాయి. అవి ఎట్లయినా కూర అనుకుండా ఇప్పుడు పోయినాక. చూడండి రవ్వు పిల్లనైతే, రవ్వులు అయితే ఒకటే, ఈ చిన్న పిల్ల ఉన్న ఇంకో చిన్న పిల్లనైతే దొరికేసింది. ఇంకో కిస్ ఇస్తుంది, తీసుకో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి అయితే చాలా ఎంజాయ్ చేశారు అయితే అనుకుంటున్నాం. లాస్ట్ సార్ అయితే లైక్ చేయకుండా ఒకసారి కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. కుమార్ అన్ననైతే చాలా కష్టపడి ఇది హోల్ అనుకో దీంట్లో చెయ్యి పెట్టి మరీ తీశాడు. 2 సార్లు తీసుకున్నాడు. 2 సార్లు అయితే 2 ఏళ్ళు అయితే కొరికాయి ఎండ్రికాయలు. అలా కష్టపడి పడతానే కదా ఎండ్రికాయ కూర తినేది. వట్టిగా తింటాడా పీతల కూర? ఓకే రైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.